నమస్తే. బీజేపీ పార్టీ రానున్నటువంటి స్థానిక ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేసినట్టుగా కనబడతా ఉంది. సో మొన్న వేసినటువంటి కమిటీ కొత్తగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ కొత్తగా ఆ కమిటీలో కొత్త వాళ్ళకి ఛాన్స్ను కల్పించడం జరిగింది. ఆ కార్యవర్గం అంతా కూడా ఇప్పటికే కొలువు తీరినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఒక పక్కన బీసీ నినాదం బలంగా వినబడతా ఉన్నది. మహిళలకి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ప్రధానమైనటువంటి డిమాండ్ కనబడతా ఉన్నటువంటి ఈ తరుణంలో బీజేపీ పార్టీ ఒక చాకచక్యమైనటువంటి ఒక వ్యూహాన్ని తీసుకోవడం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి కమిటీల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే మహిళలకు సైతం కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని చోట్ల ఈ కమిటీ పట్ల వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఎందుకంటే బీజేపీ పార్టీని చాలా రోజుల నుంచి మేము ఆ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాం, ఆ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఈ తరుణంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చింది. మేము చాలా రోజుల కాంచి పనిచేస్తూ ఉంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి. ఏకంగా కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు సైతం కూడా కొన్ని కామెంట్లు చేసిండు. చేవెళ్ళ ఆ ప్రాంతంలో చాలామందికి తను పేర్లను ప్రపోజల్ చేస్తే పేర్లు రాలేదు అన్నటువంటిది ఆయన యొక్క పరిశీలించాలని చెప్పేసి లిస్టు పంపితే కనీసం దాన్ని చూడని కూడా చూడలేదు అన్నటువంటి కొన్ని విమర్శలు కూడా చేసిండు. అంతేకాకుండా రాజా సింగ్ లాంటి వ్యక్తి మొన్న ఏమని కామెంట్ చేసిండు, ఈ కమిటీతోటి రాష్ట్రంలో అధికారంకి వస్తుందా ఏమన్నా బీజేపీ పార్టీ? ఒకవేళ కనుక ఈ కమిటీతోటే రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నేను ఇక రాజకీయాల్లోనే ఉండను అని చెప్పేసి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు ఆయన. కానీ బీజేపీ పార్టీ నాయకులు కొంతమంది ఇది సరైనటువంటి టీంని మేము ఇప్పుడున్నటువంటి టీం కొత్తగా ఏర్పడినటువంటి టీం అంతా కూడా ఇది చాలా గట్టి టీం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఈ టీం తోటి రామచంద్రరావు గారు ముందట ఫేస్ చేసేటివి చాలా ఉన్నాయి. ఏంటిది? జిహెచ్ఎంసీ ఎన్నికలు, అంతకంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు. సో చూడాలి, ఒక పక్కన 24 మందితోటి ఒక జమ్మో టీం కనబడతా ఉన్నది. బీజేపీ పార్టీ జమ్మో టీం ఇది రామచంద్రరావు అధ్యక్షతన 24 మందితోటి, 23 మంది రామచంద్రరావు గారితో 24 మంది అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, అలాగే ప్రధాన కార్యదర్శులు, ఇట్లా వీళ్ళందరినీ కూడా 23 మందికి కొత్తగా అవకాశం ఇవ్వడంతో పాటు 7 మోర్చాలు, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా అంటూ మరో 7 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ టీం. రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన మొన్న కిషన్ రెడ్డి తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే ఉపాధ్యక్షులుగా 8 మందికి అవకాశం ఇచ్చిండు. బీజేపీ పార్టీలో ఉపాధ్యక్షులు 8 మంది ఉంటారు. దాంట్లో బూర నరసయ్య గౌడ్ మన భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిండు, గతంలో ఎంపీ. సో బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులు. సో బూర నరసయ్య గౌడ్, అలాగే కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమారి, ఎం జయశ్రీ, కొల్లి మాధవి, అలాగే కళ్యాణ్ నాయక్ గోపి, అలాగే రఘునాథ్ రావు, బండ కార్తిక రెడ్డి. సో వీళ్ళందరికీ అంటే పార్టీ వీళ్ళ యొక్క సేవలను గుర్తించి సిన్సియారిటీని గుర్తించి ఉపాధ్యక్షులుగా 8 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 3 మహిళలకి ఉపాధ్యక్షులుగా 3 మహిళలకి జయశ్రీ అండ్ కొల్లి మాధవి, బండ కార్తిక రెడ్డికి 3కి అవకాశం ఇస్తే ప్రధాన కార్యదర్శుల్లో 4 పురుషులకి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, అలాగే వీరేందర్ గౌడ్, అలాగే వేముల అశోక్, చంద్రశేఖర్ తివారీ. సో 4కి అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రధాన కార్యదర్శులలో గౌతమ్ రావుతో పాటు వీరేందర్ గౌడ్, వేముల అశోక్, చంద్రశేఖర్ తివారీ వీళ్ళకి అవకాశం ఇస్తే కార్యదర్శులలో 6 కార్యదర్శులు, దాంట్లో 3 మహిళలకి 3 పురుషులకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ ప్రసాద్, అలాగే బండారు విజయలక్ష్మి, సవంత్ రెడ్డి, అలాగే కర్ణం పరిణీత. సో 3 మహిళలకు 3 పురుషులకి కార్యదర్శులుగా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఒక పక్కన కుల సమీకరణాలు సైతం కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక దాంట్లో కోశాధికారిగా దీపక్ వాసుదేవ్ కోశాధికారి, సహకోశాధికారిగా విజయ్ గారికి, అలాగే సుభాష్ ముఖ్య అధికార ప్రతినిధిగా సుభాష్కి, అలాగే విజయ్కి సహకోశాధికారిగా ఆయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరో పక్కన ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కార్యదర్శులలో
సో మొత్తానికి ఇంతకుముందు 6 అన్నట్టుగా ఉంది. సో 8 మందికి ఇచ్చిండు. సో దాంట్లో 3 మహిళలకి 5 పురుషులకి. దాంట్లో భాగంగా ఇంకా 2 పేర్లు బుద్ధ మహేందర్ రెడ్డి అలాగే రవికుమార్. సో ఈ 8 మందికి కార్యదర్శులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా మహిళా మోర్చాగా మేకల శిల్పారెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది మహిళా మోర్చా. గణేష్ కుందేకు యువ మోర్చాగా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బసవపురం లక్ష్మీనారాయణకు కిసాన్ మోర్చా అవకాశం ఇవ్వడం జరిగింది. క్రాంతి కిరణ్కి ఎస్సీ మోర్చా, అలాగే నేనవత్ రవినాయక్కి ఎస్టీ మోర్చా, గంధమల ఆనంద్ గౌడ్కి ఓబీసీ మోర్చా, అలాగే సర్దార్ జగ్మోహన్ సింగ్కి మైనార్టీ మోర్చా. సో 7 మోర్చాలకి 7 సంబంధించినటువంటి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే బీసీలకి గంధమల ఆనంద్ గౌడ్, సర్దార్ జగ్మోహన్ సింగ్కి మైనార్టీ, అలాగే మేకల శిల్పారెడ్డికి మహిళా మోర్చా, గణేష్ కుందేకు యువ మోర్చా, అలాగే లక్ష్మీనారాయణకి ఇంతకుముందు చెప్పినట్టుగా కిసాన్ మోర్చా, క్రాంతికేయుడికి ఎస్టీ మోర్చా, రవినాయక్ ఎస్టీ మోర్చా. సో దీంట్లో 7 అవకాశం ఇవ్వడం జరిగింది మోర్చాలుగా. అలాగే కార్యదర్శులుగా 8 మందికి, అలాగే ప్రధాన కార్యదర్శులుగా 4 కోశాధికారిగా దీపక్ వాసుదేవ్. ఇదంతా కూడా ఈ యొక్క రామచంద్రరావు యొక్క టీమ్ గా కనబడతా ఉంది. ఈ టీమే రానున్నటువంటి రోజులలో ఎన్నికలను ఎదుర్కోబోతా ఉంది. మరి 2 సంవత్సరాలకు మరోసారి ఏమైనా మారుస్తే మళ్ళీ ఒకవేళ కనుక స్థానిక ఎన్నికలు వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ని మళ్ళీ ఏమైనా కొత్తగా టీం ఏర్పడితే ఆ టీం అప్పుడు ఆ టీం ఎదుర్కోవాలి. సో ఈ టీం మాత్రం ఇప్పటికిప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు అంటే ఇక ఉన్నటువంటి కేవలం 3-4 నెలల్లోనే, అంటే ముఖ్యంగా 1-2 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ 1 నెలలో ఆదా అయిపోయేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దాని తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కనబడతా ఉన్నది. మళ్ళీ ఏమైనా ఉప ఎన్నికలు వస్తాయి, వీళ్ళే ఫేస్ చేయాల్సింది. దాని తర్వాత వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో ఇవి ప్రధానమైనటువంటి టార్గెట్. ఇది రానున్నటువంటి రోజులలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టాలంటే ముందున్నటువంటి రామచంద్రరావు ముందున్నటువంటి సవాళ్ళు, అలాగే రామచంద్రరావు యొక్క టీంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సవాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నది. అది ఎదుర్కొంటేనే రానున్నటువంటి రోజులలో అధికారానికి కొంత దగ్గర అవుతారు. కానీ ఇప్పటికే మరి చితికే పడినట్టు అయితే కొంత ఇబ్బంది అవుతుంది. ఇది పెద్ద టాస్క్గా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ టీంని ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధిష్టానం నమ్మి వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.